ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ రమ్య. దేశంలో బంగారం ధరలు మళ్ళీ భారీ చర్చకు దారితీస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, అలాగే పెట్టుబడిదారుల జాగ్రత్తల కారణంగా బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఉన్న తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,59,000 నుంచి 1,60,000 మధ్య ట్రేడ్ అవుతోంది. అదే 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు 1,46,000 నుంచి 1,47,000 వరకు నమోదవుతోంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలో ధరలలో చిన్న చిన్న తేడాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 22 క్యారెట్ల గోల్డ్ పై గ్రాముకి సుమారు ₹1 నుంచి ₹80 వరకు మార్పు చోటు చేసుకుంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ పై గ్రాముకి ₹1 నుంచి ₹82 వరకు కూడా పెరుగుదల లేదా తగ్గుదల నమోదైనట్లుగా తెలుస్తోంది. కొన్ని నగరాలలో ధరలు స్థిరంగా ఉండగా మరికొన్ని చోట్ల మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఎలా ఉందో చూద్దాం. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి సుమారు ₹14,395 వద్ద ఉండగా నిన్నటితో పోలిస్తే ₹75 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకి ₹15,704 చేరుకొని 82 పెరుగుదలగా చూపిస్తోంది. ఇక బెంగళూరులో కూడా దాదాపు ఇవే పరిస్థితి కనిపిస్తోంది. 22 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకి 14,661 ఉండగా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా ₹1 పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర 15,994 వద్ద కొనసాగుతోంది. అయితే మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగానే ఉన్నాయి అని, అమెరికా వడ్డీ రేట్లు నిర్ణయాలు కావచ్చు, లేకపోతే డాలర్ బలం, అలాగే యుద్ధ భయాలు గోల్డ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్తున్నారు. అందుకే వచ్చే కొన్ని రోజులలో కూడా ఈ బంగారం ధరలలో భారీ ఊగిసలాటలు ఉండే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఇక పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నిపుణుల సూచన ఏంటంటే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో బంగారం కొనడం కంటే కూడా దశల వారీగా కొనుగోలు చేయడం మంచిది అని సూచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇంకా అస్థిరత కొనసాగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు, శుభకార్యాల కోసం బంగారం కొనేవారు రోజువారీ ధరలను తప్పకుండా చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరోవైపు వెండి ధరలలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు వెండి ధర కిలోకి 1,600 వరకు పడిపోయింది అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి కంటే ఈరోజు బంగారం ధరలలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నప్పటికీ కూడా మార్కెట్ మాత్రం ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేసే ముందు తాజా ధరలు, అలాగే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి తాజా గోల్డ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ.